ఈరోజు హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో నేను మా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే గారు మల్రెడ్డి రంగారెడ్డి గారు ముఖ్యంగా ఈరోజు రాహుల్ గాంధీ గారిని ఒక మార్ఫ్డ్ ఫోటోగ్రాఫ్ పెట్టి బీజేపీ గుజరాత్ అఫీషియల్ వెబ్సైట్లా అంటే అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లా ఎక్స్ హ్యాండిల్లా కాలాధన్ కా కిస్సా హై ఏహీ రాహుల్ కా హిస్సా హై అని ఒక మీ అందరికి చూపిస్తున్నాం. ముఖ్యంగా ఇది దీంట్లో మీరు చూసినట్టయితే ఇది ఒక మార్ఫ్డ్ పిక్చర్. రాహుల్ గాంధీ గారి చేతిలో కొంత డబ్బు పెట్టి ఒక మార్ఫ్డ్ పిక్చర్ని భారతదేశంలో కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేసే దిశగా బీజేపీ నరేంద్ర మోడీ గారి సొంత రాష్ట్రము గుజరాత్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దారుణంగా అయితే దీనికి ఈరోజు మీరు పేపర్లో చదివే ఉంటారు. దీనికి సంబంధించిన ఇష్యూ ఏంటంటే నేను కూడా నిన్నటిదాకా పార్లమెంట్లో ఉన్న మీరు రోజు పార్లమెంట్లో వీలైనంత మటుకు పార్లమెంటును నడవకుండా చేసే అటువంటి బాధ్యత బీజేపీ తీసుకుంది. మేము 5 నిమిషాలు అదానీ గురించి మాట్లాడదాం. అదానీ మీద అమెరికాలో కేసులు ఫైల్ అయినాయి. అదానీ మీద అమెరికాలో కేసులు ఫైల్ అయినాయి కాబట్టి అదానీ మోడీకి దగ్గర మిత్రుడు కాబట్టి ప్రధానమంత్రి 10 నిమిషాలు ప్రతిపక్షాలకు ఇలా భారతదేశ ప్రజలకు వాస్తవాలు తెలవాల్సిన అవసరం ఉందంటే 2 వారాలలో 6 రోజులు హౌస్ అడ్జర్న్ చేయడం జరిగింది. నిన్న రాజ్యసభలో మన రాష్ట్రం నుంచి ఈ మధ్యన ఎన్నికైనటువంటి అభిషేక్ మను సింఘ్వి గారి చైర్లో 222 ఆయన చైర్ నెంబర్ ఆ చైర్లో 50,000 రూపాయలు దొరికినాయి. రాత్రి క్లీనింగ్ చేశారు కదా హౌస్ కీపింగ్ వాళ్ళు, క్లీనింగ్ చేసేటప్పుడు ఆయన కూర్చున్న కుర్చీలో 50,000 రూపాయలు దొరికినాయంటే మను సింఘ్వి గారు నిన్న క్లియర్గా చెప్పిండు, నేను 500 రూపాయల కంటే ఎక్కువ జేబులో పెట్టుకోను. నా కుర్చీలో ఎవరన్నా పైసలు పెట్టి కాంగ్రెస్ పార్టీని ఇటు హౌస్ని నడవకుండా దీని మీద నిన్న రచ్చ చేయడం రాజ్యసభలో. అంటే రోజు ఏదో విధంగా భారతదేశ ప్రజల ముందు కాంగ్రెస్ని తప్పుగా చూపించడం, 2 అటు రాజ్యసభ ఇటు లోక్సభ 2 కూడా సభలు నడవకుండా చేయడమే బీజేపీ లక్ష్యం. ఈ లక్ష్యంలో భాగంగానే వాళ్ళు అన్ని కుట్రపూర్వకమైన చర్యలు తీసుకుంటారు. దానికి భాగంగా బీజేపీ ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంటే ఒక పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చాలా బాధ్యతగా ఉండాలి. అటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీదలో రాహుల్ గాంధీ గారి బొమ్మను మార్ఫింగ్ చేసి ఈ డబ్బులు రాహుల్ గాంధీకి రావాల్సినటువంటి డబ్బులే అని ఒక కరప్షన్ యాంగిల్ని ముడిపెడుతూ ఈ తప్పుడు ప్రచారం చేసే ఒక ప్రక్రియ మీద ఈరోజు ఇక్కడ నేను మా ఎమ్మెల్యే గారు కంప్లైంట్ చేయడానికి రావడం జరిగింది. అయితే నేను ఒక్కటే చెప్తున్నా, భారతదేశంలో ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తూ మీడియా ద్వారా 24 గంటలు కాంగ్రెస్ పార్టీని తప్పుడు సైడ్ చూపించాలన్న ఆలోచనతోటే బీజేపీ ముందుకు పోతుంది. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఉత్తరప్రదేశ్లో సంబాల్లో జరిగినటువంటి ఆ టెంపుల్ మాస్క్ పంచాయతీలో చాలా దారుణాలు చాలా సంఘటనలు జరుగుతుంటే ఆయన ఇప్పుడు కొత్తగా లోక్సభకు ఎన్నికైనటువంటి మా నాయకురాలు ప్రియాంక గాంధీ గారు మొన్న పొద్దున్నే సంబల్కి పోయే ప్రయత్నం చేస్తే వాళ్ళని దారిలో అడ్డుకోవడం జరిగింది. దారిలో అడ్డుకొని అక్కడికి పోనీయకుండా చేశారు. వాళ్ళిద్దరు కూడా లోక్సభలో సభ్యులు, వాళ్ళిద్దరు కూడా ఈరోజు సంబల్కి పోయి సంబల్లో వాస్తవాలు ఏందో తెలుసుకొని వచ్చి మళ్ళీ లోక్సభలో దేశ ప్రజల ముందు మాట్లాడాల్సిన అవసరం ఉండే. కానీ అసలు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్లో వాళ్ళని అక్కడికి రానియకుండానే ప్రయత్నం చేసింది. అంటే వాళ్ళు వస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. ఈ భారతదేశంలో ఇది ఒక సెక్యులర్ భారతదేశం, అన్ని కుల మతాలకు ఒకే వేదికగా ఒకే దిశగా బాబా అంబేద్కర్ సాహెబ్ గారు రాసిన రాజ్యాంగం, దాంట్లో సెక్యులర్ అనే ఫ్యాబ్రిక్ని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తుర్రు అన్న ఉద్దేశంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోరాటం చేస్తున్నారు. పేరుకే 75 కాన్స్టిట్యూషన్ డే అని చెప్పి మా అందరినీ పార్లమెంట్ సభ్యుల్ని సెంట్రల్కి తీసుకుపోయి కూర్చోబెట్టి ఒకరోజు కార్యక్రమం చేయడం జరిగింది. ఇదంతా వైట్ వాషే. వాళ్ళకు నిజంగానే కాన్స్టిట్యూషన్ మీద నమ్మకం ఉంటే కాన్స్టిట్యూషన్లో రాసినటువంటి విషయాలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగంలో అన్ని కులాలకు అన్ని కులాలను సమానంగా చూడాలనే ఒక హక్కును దాంట్లో